వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయికి చేరువైంది. తన శక్తివంతమైన LVM-3 బాహుబలి రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను కక్షలోకి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఈ రోజు ఉదయం అయితే 8:54 ఈ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించిన 24 గంటల కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమై నిరంతరాయంగా అయితే కొనసాగుతుంది. ఈ ప్రయోగంలో 6400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని అయితే LVM-3 రాకెట్ మోసుకెళ్లనుంది. ఇక ప్రయోగం జరిగిన 15 గంటల 7 నిమిషాల్లో అయితే రాకెట్ 3 దశలు పూర్తి చేసి ఉపగ్రహంలో ఎర్త్ ఆర్బిట్ లోకి అయితే విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. ఇక అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇస్రో అధికారులు ఈ ప్రయోగం అయితే చేపడుతున్నారు. భారత భూభాగం నుంచి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఇప్పటి వరకు ఇస్రో సాధించిన 4400 కిలోల పేలోడ్ ప్రయోగ రికార్డులో అయితే ఈ ప్రయోగంతో ఈ బ్రేక్ కానుంది. ఇక బాహుబలిగా పేరుగాంచిన LVM-3 రాకెట్ 43.5 మీటర్ల ఎత్తు 640 టన్నుల బరువుతో అత్యంత విశ్వసనీయ రాకెట్ గా అయితే గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 సహా ఇప్పటి వరకు చేపట్టిన 8 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కాగా LVM-3 ద్వారా అయితే చేపడుతున్న మూడో వాణిజ్య అయితే ప్రయోగం ఇది. ఇక గతంలో వన్వెబ్ సంస్థకైతే చెందిన 2 వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్షలోకి చేర్చింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మిషన్ భారత అంతరిక్ష రంగానికైతే గర్వ కారణంగా నిలవనుంది. భారీ అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అయితే భారత రాకెట్ మోసుకెళ్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం చూపంతా ఇప్పుడు ఇస్రో పైనే కేంద్రీకృతమైంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజ్, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు కూడా ఇస్రో పైన పడింది. ప్రధానంగా వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకున్న సందర్భం ఇది. అంటే తన శక్తివంతమైన ఏదైతే LVM-3 బాహుబలిగా పేరుగాంచిన రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏదైతే బ్లూబర్డ్ బ్లాక్ 2ని కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఈరోజు ఉదయం 8:50 ఈ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించి 24 గంటల కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైనట్లు నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ప్రయోగంలో 6400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ఏదైతే బాహుబలిగా పిలుచుకుంటున్న LVM-3 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్తున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ప్రయోగం జరిగిన 15 గంటల 7 నిమిషాలకు రాకెట్ 3 దశలు పూర్తి చేసి ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇస్రో అధికారులు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. భారత భూభాగం నుంచి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అలాగే ఇప్పటి వరకు అంటే గతంలో ఏదైతే 4400 కిలోల పేలోడ్ ప్రయోగ రికార్డు ఈ ప్రయోగంతో ప్రస్తుతం బ్రేక్ పడనున్నట్లు మనకు తెలుస్తా ఉంది. బాహుబలిగా పేరుగాంచిన LVM-3 రాకెట్ 43.5 మీటర్లు ఎత్తుంటుంది. అదేవిధంగా 640 టన్నుల బరువుతో అత్యంత విశ్వసనీయ రాకెట్ గా ఈ ఇస్రోకు ఇది ఒక ప్రయోగాత్మకమైన రాకెట్ గా ఇస్రో దీన్ని గుర్తించింది. ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 3 సహా ఇప్పటి వరకు చేపట్టిన 8 ప్రయోగాలు కూడా విజయవంతం కావడం విశేషము. అలాగే LVM-3 ద్వారా చేపడుతున్న మూడో వాణిజ్య ప్రయోగం ఇది. గతంలో వన్వెబ్ సంస్థకు చెందిన 2 వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్షలోకి చేర్చింది. అలాగే ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మిషన్ భారత అంతరిక్ష రంగానికి ఒక గర్వకారణంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. అయితే భారీ అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత్ రాకెట్ మోసుకెళ్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం చూపంతో కూడా ప్రస్తుతం ఏదైతే ఇస్రో పైన కేంద్రీకృతమైంది. అంతరిక్షంలో కూడా భారత్ తన భాగస్వామ్యానికి లేదా తన ప్రతిభకు తక్కువ కాదని గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. అన్ని వరుస విజయాలతో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.